హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను పాప్కార్న్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ పాప్కార్న్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కళాయిలోనే చేసుకోవాలని లేదండి, మన కుక్కర్లోనైనా ఏదైనా పాత్రలోనైనా కూడా ఈ పాప్కార్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, పాప్కార్న్ టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్ వేస్తే ఉప్పుగా. ఇందులో కొద్దిగా పసుపు, ఇవన్నీ ఈ విధంగా కలుపుకుందాం. మనం బయట పాప్కార్న్ తింటూ ఉంటాం కదండి, ఈ విధంగానే కొద్దిగా లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో మొక్కజొన్న విత్తనాలు వేసుకుందామండి. ఇవి మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయండి. ఇవి ఎండబెట్టినవి. ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. కొద్దిగా వేసుకుందాము, ఎందుకంటే కొంచెం వేసినా ఎక్కువ అయిపోతాయి. కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అవి పేలాలు అయిపోతాయండి, పాప్కార్న్ అవుతాయి. ఈ విధంగా స్లిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా పేలటం స్టార్ట్ అయింది కదండి. చూడండి ఎంత చక్కగా పాప్కార్న్ అవుతున్నాయో. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టుకుందాం. చూడండి ఏ విధంగా సౌండ్ వస్తుందో. ఈ విధంగా మూత పెట్టుకోకపోతే అవన్నీ కింద పడిపోతాయండి. అందుకని ఈ విధంగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 3 నిమిషాల తర్వాత అన్నీ పేలిపోయాయండి, పాప్కార్న్ అయ్యాయి మొత్తం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా అన్ని పాప్కార్న్స్ అయ్యాయో. మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా పాప్కార్న్ చేసుకోవచ్చు. సూపర్.